నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఖండించారు. ప్రభుత్వమే రాష్ట్రం వైపు చూసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ప్రధాని మోడీ సహా ప్రపంచ స్థాయి నేతలకు చంద్రబాబు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబు రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్నారని, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబాన్ని అంబటి రాంబాబు అవమానించడం తగదని అన్నారు. అంబటి రాంబాబు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి విమర్శలు, వాడినటువంటి పరుష పదజాలం తీవ్రంగా అనకాపల్లి ప్రాంత ప్రజలందరి తరపున ఖండిస్తా ఉన్నాం. ఇది జుగుప్సాకరం. ఇటువంటి వాడిని సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. బహిష్కరణ అంటే అలాంటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ ప్రాంతానికైనా వస్తే వాళ్ళని బహిష్కరించి మనం పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి. ఏ కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకు కూడా పిలిచే పరిస్థితి రాకూడదు. రాజకీయాల్లో ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి పదజాలాన్ని వాడితే సమాజానికి, రేపు భావితరాలకి, యువతరానికి ఏం సందేశం ఇస్తా ఉన్నాం? రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, అంటే ప్రభుత్వ విధానాలపైన, పార్టీ పాలసీలపైన ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకించవచ్చు, బాహటంగా విమర్శించవచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా ఇవాళ బూతులు మాట్లాడేటువంటి సంస్కృతిని ఇవాళ తీసుకొచ్చి, పైగా అంబటి రాంబాబు అటువంటి బూతులు మాట్లాడితే దాన్ని వైసీపీ నాయకులు వెనకేసుకొని రావడం ఇంకా దిక్కుమాలిన చర్య. మిగతా మంత్రులు అంటే రేపొద్దున మంత్రి పదవి కోసమో, లేకపోతే నాయకుడి దగ్గర భజన కార్యక్రమం కోసమో ఇవాళ బరితెగించి ఇవాళ ఇటువంటి మనం సమాజంలో ప్రతి ఒక్కరూ అసహించుకునే విధంగా ఇవాళ తెలుగు ప్రజలలో, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకుల మీద, రాజకీయాల పైన ఇవాళ భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా దాన్ని బాహటంగా విమర్శించే స్థాయికి ఇటువంటి తీసుకురావడం అనేటువంటిది చాలా ఘోరం. ఏదేమైనా ఈ అంబటి రాంబాబు తాలూకా బూతులు, అలాగే ఇంకా చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. దయచేసి అందరికీ చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులందరికీ, ఇది పద్ధతి కాదండి. విమర్శలు పాలసీలు, విధానాలపైన ఉండాలి తప్ప మనం ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకి తావివ్వద్దు. ఇప్పటికే అనేకం చూసాం అసెంబ్లీ